కాదు ఇటు. ఎలా డబ్బు కావాలా నీకు రాస్కెల్? డబ్బు ఇవ్వకపోతే ఆ కృష్ణ గారికి అసలు విషయం చెప్తానని బెదిరిస్తావా? ఏం చూసుకోనరా నీకు ఆ పొగరు? నీ పేరుతో కృష్ణకు ఉత్తరం రాసి మీ ఇద్దరికి తగాదా పెట్టాను, అయినా నీ అహంకారం తగ్గలేదా? అవునరా, మాధవరావు ఆస్తంతా కాజేసింది నేనే, ఆయన పరోక్షంగా చంపింది కూడా నేనే. ఏం చేస్తావు నువ్వు? చేసేది నేను కాదురా, చేసేవాడు, మీ అంతు చూసేవాడు, మీ ఆట కట్టించేవాడు వచ్చాడు. అటు చూడు. నువ్వా? మా నాన్నగారిని అమానుషంగా మట్టుపెట్టిన నిన్ను బ్రతకనివన్నా రాస్కెల్. ఏమో రౌడీలు సారా సీసాలా బిరపిసుకుని నిలబడ్డారేంటి? డబ్బు తీసుకున్నారుగా, వెళ్ళి నిలబెట్టండి. డూప్లికేట్ రౌడీ దొరికింది, వేగం కల్లా పడిపోతున్నా. పారిపోతాం రండి సార్, బతుకుండే మంచుతో సరసాలు అచ్చు బతకొచ్చు రండి. తొందరపడకు, నిజం నీకు తెలిసిందిగా. సావధానంగా ఆలోచించి వాళ్ళ ఆట కట్టిద్దాం. ఆవేశపడక నా మాట విను. కృష్ణ, కృష్ణ, కృష్ణ! సార్, వాడు యమధర్మరాజులే తరుముకు వస్తున్నాడు. ఈ కొంపలో ఎక్కడ దాకున్నా డొక్కలు ఇచ్చి మరీ పట్టుకుపోతాడు. ఎలా సార్? అయ్యా కాఫీ పడు. అలాగే. ఏమిటండి వాడు పక్కన వస్తుంది, కాఫీలో తీరు మాట్లాడే ఏమిటండి? ఏం కంగారు పడద్దు, మాస్టర్ ప్లాన్. కృష్ణ, నువ్వు మా వెంట పడుతూ ఉంటే నీ చేతుల్లో చిక్కి దిక్కుమాలిన చావు చావడానికి మేమేం గాజులు తొడిగించుకోలేదు. నువ్వు మమ్మల్ని పట్టుకోవాలనుకుంటుంటే ఇప్పుడు నువ్వే పోలీసుల చేతుల్లో పట్టుబడిపోతున్నావు. అది హత్యా నేరం. కరుణాకరం, గురునాథం, పోలీసులకు ఫోన్ చేయి. వీలైన కృష్ణ హత్య చేశాడు, మనం సాక్ష్యం ఇద్దాం. అప్పుడు కృష్ణ కృష్ణ జన్మస్థానంలో ఉంటాడు. అలాగే సార్. హలో, పోలీస్ స్టేషన్ అండి. కరుణాకరం గారి ఇంట్లోకి మాట్లాడుతున్నాం. ఇల్లు తెలుసుగా? ఇప్పుడే ఇక్కడే మా కళ్ళ ముందు ఒక హత్య జరిగింది. కృష్ణ అనేవాడు దూసుకొచ్చి మా నౌకర్ని అకారణంగా కాల్చి చంపేశాడండి. మీరు వెంటారండి. లావుపాటి బేడీలు తీసుకురండి. బీడీలు కాదండి బాబు, బేడీలు. వెంటారండి. కృష్ణ, నాయర్, కృష్ణతో చేయి కలిపి నా మీద దెబ్బతీయాలనుకుంటున్నావు కదా, పోలపలికి. వీళ్ళే సార్, అరెస్ట్ చేయండి. మేమే హత్య చేయలేదు ఇన్స్పెక్టర్ గారు. ఈ రాక్షసులే ఒలపని మమ్మల్ని ఇరికించారు. కరుణాకరం, నీతిని న్యాయాన్ని శాశ్వతంగా పూడ్చిపెట్టలేవురా. నువ్వు ఇంతకింత అనుభవించే రోజు వస్తుంది. చేతగా వాళ్ళు చేసే పనులు. అసలు చాలు గాని టోపీ తీసేసి పక్కలు తీసుకుని మీ పనులు మీరు పొండిరా. ఒరే వెంకయ్య, ఒరే పొలయ్య, రండిరా. ఎవరు వీళ్ళు? వాళ్ళు పోలీసులు కాదు కృష్ణ, ఆ వేషాలు కట్టిన కూలీలు. నేను రతి కరుణాకరం ఇంటికి వచ్చేసరికి వాళ్ళు చేసిన హత్య నీ మీదకి నెట్టాలని ఫోన్ చేస్తున్నారు. నేనే ఆ పక్క గదిలో ఫోన్ తీసుకుని పోలీసు వాళ్ళలా మాట్లాడాను.
ఈ లోపుగా రత్తి అద్దె జీపు తీసుకుని ఆ కూలీలను ఈ వేషాల్లో తెచ్చింది. వాళ్ళెంత గుండెలు తీసిన బంట్లో చూసావా కిట్టయ్య? ఆ దుర్మార్గుల అసలు రహస్యం తెలిసిపోయింది రత్తి. మా ఇంటి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టిన ఆ కరుణాకరాన్ని వాడి ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. మా నాన్నగారిని మోసం చేసి ఆస్తి రాయించుకున్న ఆ దుర్మార్గుణ్ణి మనం మోసంతోనే జయించాలి. అదెట్టా కిట్టయ్య? వాడి వేలుతోనే వాడి కన్ను పొడవాలి రత్తి. దానికి నేను ఉపాయం చెప్తాను. రత్తి, ఏమిటా ఎగురుడు? వాళ్ళు ఇలా నిన్ను చూశారంటే రానివని కాదు కదా, చెలికత్తు అని కూడా అనుకోరు. వాళ్ళు వస్తున్నప్పుడు దీపోతలేబ్బా. చింతకాయలంటే నాకు ప్యాను. బాబు అదిగో కారుస్తా. రత్తి, కారస్తా దిగు. మరి దించు. అది కాదు రాణివారు, ఇంత చిన్న ఊళ్ళో మీరన్నంత పెద్ద బంగళా కట్టే కాంట్రాక్టర్ కూలీలు దొరకడం చాలా కష్టం. మీరంతగా కావాలంటే ఏ బొంబాయిలోనో ప్యారిస్ లోనో కట్టిస్తాను. అవన్నీ మేరకు వేండదు. ఈ పొలాలు సింత చెట్లు నాకు చాలా బాగా నచ్చాయి. ఏడే నాకు మేడ కావాలా, 7 అంతస్తుల మేడ కావాలా, ప్రతి గదిలోకి కారు వెళ్ళాలా, పై అంతస్తులో ఈతలు కొట్టే చెరువు ఉండాలా. అది ఈ ఊళ్ళో చాలా కష్టం రానివారు. ఈ ఊరే నా కిట్టో రాజావరు. శాంతి శాంతి రాజావారు రాణివారు. భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోకూడదు. కొన్ని కోట్ల విలువగా ఆస్తికి వారసులైన మీరు ఇలా వీధిని పడి పోట్లాడుకోవడం మన రాచరికానికి తీరనే అవమానం. మీతో వాదించడం చాలా కష్టం రానివారు. అమ్మా చేతుల చిల్లలు పోయా. చిల్లరా? నేనేం అడుక్కునేవాడు కానమ్మా. ఈ ఊళ్ళో పేరు మోసిన కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ వా? నాకు కావాల్సిన మడిసి దొరికావయ్యా. ఇదో చూడు, ఈ ఊళ్ళో 7 అంతస్తుల మేడ కట్టే మడిసి లేదంటున్నారు రాజావారు. ఏం రాజావారు? 7 అంతస్తులు కాదండి, మీరు కోరితే 80 అంతస్తుల మేడ కట్టించగలను. వారు మా రాజగురువులు ఆచార్య దేవులు. తమ రాజ్యం పేరు? కూలీ వ్యాలీ. అవును, విశాఖపట్నం దాటాక సీలేరు కుడివైపున ఉన్న శివంగి కొండ నుంచి ఏనుగుల గుహ దాకా ఉన్న రాజ్యం మాది. కూలీ వ్యాలీ. కూలీ వ్యాలీ నాకు తెలియపోవటం ఏమిటి రాజావారు? చిన్నప్పుడు చరిత్ర పుస్తకంలో చదువుకున్నాను. ఇంతకీ మీరు అనేది ఏమిటండి? ఆ 2 కోట్ల బంగ్లా మాకు కట్టించగలరా? చిత్తం రాజావారు. కాకపోతే మాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఒక కుర్ర వెధవ. వాడితో ఒక మాట చెప్తాను. పవర్స్ అన్ని నావేని అనుకోండి, మాట చెప్పకపోతే బాధపడతాను వెధవ. సరే పదండి. మీరు అనక్కలేదు, మీరు ఇక్కడే ఉండండి. దాని మీద దాన్ని తీసుకొస్తాను కుర్ర వెధవని. ఓకే. ఏమిటి? కూలీ వ్యాలీ రాజా వ్యాలీ 2 కోట్లు కాంట్రాక్ట్? అవును సార్, వాళ్ళు వట్టి అమాయకుల్లో ఉన్నారు. ఆ 2 కోట్ల ప్రాజెక్టులో సుమారు 1.5 కోట్లు మనం వెనకేసుకోవచ్చు. ఎక్కడున్నారు? ఆ విషయం చెప్పడానికి చిన్న తిరకాల్సింది మిస్టర్ కరుణాకరం. కరుణాకరం? ఏం పేరు పెట్టి పిలుస్తున్నావు? మన జాతకాలే మారబోతున్నాయి కాబట్టి. చూడు మిస్టర్ కరుణ, ఈ కాంట్రాక్ట్ లో నాకు సగం వాటా ఇస్తానని నువ్వు ఒట్టి పెడితేనే నేను నీకు వాళ్ళని చూపెడతా. సగం వాటా? అవునరా గురునాథం, అరవకరా. చూడు, ఇప్పుడు నువ్వు కాదన్నావా, ఆ 2 కోట్ల పార్టీని సంగమేశ్వరరావుకి పరిచయం చేసి సగం వాటా అక్కడ పట్టేస్తాను. ఎన్నాళ్ళు నువ్వు నన్ను చెప్పు కింద తేలులే తొక్కి బట్టి ఉంచావు. జీవితంలో ఏదో ఒక అదృష్టం వచ్చింది, దాన్ని వాడుకోకపోతే ఎలా? చెప్పు, సగం వాటా ఇస్తావా, సంగమేశ్వరరావుని కలవమంటావా? చెప్పరా? సరేరా, ఆల్ రైట్ రా, సగం వాటా ఇస్తాను రా. అదరా వాళ్ళని పరిచయం చెయ్యరా. అంటే ఒక్క రాకి ఇన్ని రాలా? సరే పద. రాజావారు, వీడే నా పార్ట్నర్ కరుణాకరం గాడు. హలో మిస్టర్ కరుణాకరం గాడు. రాజావారు, ఆ గాడు అనే తోక తగిలించింది బుద్ధిహీనుడు. తమరు దయచేసి తోక కత్తిరించి కరుణాకరం అని పిలిస్తే చాలు. నీ తోక తప్పకుండా కత్తిరిస్తాం కరుణాకరం. బైది బాయ్, మా రాణివారు. నమస్కారం రాణివారు. ఇదిగో పెద్దడా, ఈ చిన్నోడు మాకు కావాల్సిన బంగ్లా గురించి చెప్పే ఉంటాడు. చెప్పాడు. మీకు కావలసిన బంగ్లా కావలసిన మోడల్లో నేను కట్టించిస్తాను. ఎన్నాళ్ళలో కట్టించగలరు? 9 నెలల్లో కట్టించిస్తాను. 9 నెలల? ఇదేమనక్కయ్యా, బిడ్డలు కట్టావా, బిల్డింగ్ కట్టావా? అంటే ఈ 9 నెలలు మేము ఈ చింత చెట్టు కిందనే పడి ఉండాలా? ఏదో హోటల్లో పడింది రాజావారు. అక్కర్లేదు రాణివారు, మీరు మా ఇంట్లో ఉండండి. మీకు కావలసిన అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం. దయచేసి పదండి రాణివారు. మూర్ఖ, పిలిచారా? 2 కాళ్ళు లేని వాడనురా. అయితే మోసుకు వెళ్ళి ఉంటారా స్వామి? కాదురా, కారులో ఎక్కించుమురా మూర్ఖ. అలాగా స్వామి. దయచేయండి రాజావారు, దయచేయండి. ఇదే మా ఇల్లు. బాగానే ఉంది. అవును, కష్టపడి సంపాదించి న్యాయమైన డబ్బుతో కట్టావా, మోసం చేసి సంపాదించి కట్టావా కరుణాకరం? అబ్బబ్బా, ఎంత మాట.
చెమటోచి సంపాదించిన డబ్బుతో కట్టాను రాజావారు. మోసం అనేది మా ఇంట వంట కూడా లేదు. అవునవును, అసలు మోసం అంటే ఏమిటో నీకు తెలియనే తెలియదు కదూ. ఇదిగో పెద్దడా, ఈ చిక్కటి ఎరుపు రంగు చూస్తా ఉంటే ఇటుకిన రాజంతో తడిపి కట్టినట్టుండవే. రాజావారు భలే జోక్ చేశారే, ఎప్పుడు హాస్యంగా మాట్లాడతారు. ఇదో పెద్దడా, ఇదెవరు? పని మనిషా? కరుణ, ఎవరమ్మా వీళ్ళు? దసరా వేషాలు కాళ్ళా? మమ్మల్ని యాసాలు అంటావే? సుబ్బుంచటు వంచేస్తాను జాగ్రత్త. నన్ను పని మనిషి అంటావే? తీరేస్తాను జాగ్రత్త. నోట్లో సిమెంట్ పోసి ప్యాకింగ్ చేసేస్తానా? నువ్వు శాంతి శాంతి. రాజావారు ఆ భూమిలో ఆపండి. రాణివారు, ఒక సామాన్యమైన స్త్రీతో ఇందులకి పోరాటము. శాంతించండి. ఇదిగో పెద్దరా, ఈ దిక్కుమాల పంపులో ఈ దిక్కుమాల మనుషుల మధ్య నేను ఉండలేను. మేరేకో ఇంద వీటిలో సపరేట్ గడ్డి చాహి. అయ్యగారు, ఇప్పుడు రాణివారు మాట్లాడిన భాష అదే, వారికి ఈ ఇంట్లో సపరేట్ గా ఒక గది కావాలట. యూనో, రాణివారు 10 రోజులకు ఊరు చొప్పున ఇండియాలో ఉన్న ఊళ్ళన్నీ తిరిగారు. ఎప్పుడు ఏ భాష అవసరం వస్తుందో నన్ను అన్ని భాషలు నేర్చుకున్నారు. కలిపి కొట్టేస్తున్నారు. అలాగా రాణివారు, ఆప్కో గది ఆ పేర్లో ఇరుక్కే. ఎటకారంగా ఉంది వచ్చినాడు, ఎక్కిరిస్తుండవా? సిమెంట్ మిషన్లో పారేసి పిండి చేయించగలను. రాణివారు, వాడొక బుద్ధిహీనుడు. మీ ఇద్దరికి మేడ మీద ప్రత్యేకంగా పెద్ద గది నేను ఏర్పాటు చేశాను. తెచ్చేయండి. శిష్య, గురుగారు, మేము విశ్రాంతి తీసుకున్న వలే మా గదికి తీసుకొని పొమ్మరా. గురుజీ, మీ చేతిలో కట్టే ఒళ్ళో భద్రపరచుకోండి, లేకపోతే నాకు ఇది వెళ్ళిపోయేటట్టుగా ఉంది. అపచారం అపచారం. ఇది కాళీమాత ఆయుధమురా. క్రిందకు దింపితే నా ప్రళయం రేకెత్తడం. తొయ్యమురా మూర్ఖ. గురుగారు, తమకి 2 కాళ్ళు ఎలా పోయినాయి పాపం? అది ఒక విచిత్రమైన కథరా. 1 ఏడాది మా కులీ వ్యాలీలో వర్షములు లేక క్షామము తాండవించినది. మేమది భరించలేక ఆ సంవత్సరము యాగము చేసి కాళీమాతకు మా కుడికాలు బలిచ్చితివి. అంతే, మరుక్షణమే కుంభవృష్టి కురిసినదిరా. గురుజీ, మరి కుడికాలు బలిచ్చారు కదా, ఎడంకాలు ఉండాలిగా, మరి అదేమైంది? ఆ మరుసటి సంవత్సరము 1 నెల రోజుల పాటు వర్షములు కురిసి మా కులీ వ్యాలీని వరదలు ముంచెత్తినవిరా. ఆ సంవత్సరము మేము యాగము చేసి దేవికి మా ఎడమ కాలు బలిచ్చితివిరా. అంతే, తక్షణమే వర్షములు ఆగిపోయినవి. గురుగారు, చిన్న సందేహం. ఏమటి? ఈసారి వర్షాలు వచ్చినా రాకపోయినా బలి ఇవ్వడానికి కత్తుంది కానీ కాళ్ళు లేవు కదా, మరి ఇప్పుడు ఏమిస్తారు? మూర్ఖ, నాకు కాళ్ళు లేకపోతే మాత్రమే మీరా బలివ్వటానికి నీకు కాలు ఉంది కదరా. తొయ్యమురా మూర్ఖ, తొయ్యమురా మూర్ఖ.